హాయ్, వెల్కమ్ టు హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఈ కాకరకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సినవి 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం పోపులు. ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఇవి ఇందులో వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 3 ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నవి ఇందులో వేసుకోవాలి. కాకరకాయ కూర చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఈ కాకరకాయ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది కాకరకాయ కూర అంటేనే తినటానికి ఇష్టపడరు. సో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. సో ఈ విధంగా కొంచెం ఆనియన్స్ అనేవి వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద తరిగి ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు వేగించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఒకసారి ఈ కాకరకాయ కూరని ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ ద్వారా కమెంట్ చేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని కారం స్మెల్ రాకుండా ఉండటానికి ఒక 2-3 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటాలను బాగా క్రష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ టమాటా అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు ఇందులో వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఈ వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు బాగా ఉడికించుకొని బెల్లం యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో బెల్లం అనేది యాడ్ చేయలేదు. చాలామంది కాకరకాయ కూర చేసుకునేటప్పుడు బెల్లం అనేది యాడ్ చేసుకుంటుంటారు కదా. ఇప్పుడు కర్రీ అనేది మ్యాక్సిమం ఉడికిపోయింది. ఇప్పుడు కాకరకాయ కూర అనేది మనకు రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఫైనల్గా కాకరకాయ కూర ఏ విధంగా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఒక్కసారి ఈ కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.